పిల్లలకు తర్ఫీదు ఇచ్చుటలో మొదట అవసరమైనది శిష్యత్వం, అంటే బైబిలుపరమైన నీతి నియమాలు, విలువలను బోధించడం, అంతేగాని వాక్యానికి వ్యతిరేకమైనవి కాదు. మనము మన పిల్లలను శిష్యులుగా చేస్తున్నప్పుడు మంచి క్రమశిక్షణ ద్వారా మరియు బోధ ద్వారా దేవుని వాక్యాన్ని వారి హృదయాల్లోకి చొప్పిస్తాము. ఏది సరైన ప్రవర్తన, ఏది తప్పు ప్రవర్తన అని గుర్తించాలో పిల్లలకు నేర్పగలగడం తల్లిదండ్రుల బాధ్యత. దేవునికి ఎలా ప్రార్థించాలో మరియు దేవుని వాక్యాన్ని ఎలా అధ్యయనం చేయాలో నేర్పించడం చాలా ముఖ్యం. దేవునితో స్థిరమైన సంబంధ బాంధవ్యాన్ని ఎలా కలిగించాలో పిల్లలకు నేర్పించడం చాలా అవసరం. ఈ లోకంలో ప్రతి చిన్న బిడ్డ బైబిలు నీతి నియమాలతో మరియు విలువలతో పుట్టడు. వాటిని మనమే చొరవ తీసుకుని నేర్పించాలి. దేవుడు తల్లిదండ్రులను తమ పిల్లలను శిష్యులుగా చేయమని ఆజ్ఞాపించాడు అని బైబిల్ చెప్పేది మనం తప్పక పాటించాలి. యెహోవా అబ్రహామును ద్వారా ఎలా తన పిల్లలకు మార్గదర్శకత్వం ఇచ్చారో గమనించండి. దేవునిచ్చిన ఆదేశాలను నిదర్శనంగా భావించి వాటిని మన జీవితాల్లో అమలు చేయాలి. మీ బిడ్డలకు తప్పక వాటిని అభ్యసింపజేసే సందర్భాలను ప్రతిరోజు సృష్టించండి. గృహములలో, ప్రయాణంలో, పని మధ్యలో. ప్రభువు మీతో ఏమి చెప్పాడో ఆలోచించండి. ఈ ఆదేశములు ప్రత్యేకంగా తండ్రులకు ఉద్దేశించినప్పటికీ ప్రతి భార్య సహాయకురాలిగా కీలక పాత్ర వహిస్తుందనే విషయాన్ని గుర్తించండి. తల్లిదండ్రులు ఒక మంచి టీంగా పనిచేయాలి మరియు పిల్లల శిష్యత్వంలో ఇద్దరూ సమాన బాధ్యత వహించాలి. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేక క్రీస్తు శిక్షలోనూ బోధలోనూ పెంచుడని దేవుని వాక్యం తెలుపుతున్నది. దేవుడు పిల్లలను ఆత్మీయంగా పరిపక్వులుగా చేయాలనే కోరికను ఉంచాడు మరియు మనం దానికి సహకరించాలి. పిల్లలను పెంచడం ఒక నిరంతర ప్రక్రియ. ఆపకుండా, సిద్ధంగా, నిబద్ధతతో కొనసాగించాలి. కొన్ని కుటుంబాలలో సంఘం పూర్తి బాధ్యత తీసుకోవాలని అనుకుంటుండొచ్చు, కానీ ఇది తల్లిదండ్రుల ప్రాథమిక బాధ్యత అని మరువకూడదు. సంఘం తల్లిదండ్రులకు సాయం, ప్రోత్సాహం ఇవ్వడానికి ఉంది, కానీ శిష్యత్వ బాధ్యతని తీసుకోవడానికి కాదు అని గమనించాలి. మన పిల్లలకు తర్ఫీదు ఇవ్వడానికి తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య ఆరోగ్యకరమైన సంబంధం అనేది చాలా అవసరం. రిలేషన్షిప్ ఒత్తిడికి గురైన లేదా బలహీనంగా ఉన్నప్పుడు శిక్ష ప్రభావవంతం కాలేదు. తల్లిదండ్రులకి ఉపాధ్యాయుడిగా లేదా శిక్షణాదారులాగా వ్యవహరించడం సులభంగా చాలా అవరోధంగా మారుతుంది. అధికారం మాత్రమే ఉపయోగించడం వాస్తవానికి శత్రుత్వాన్ని సృష్టిస్తుంది. మన పిల్లలపై ప్రస్తుత ఆధునిక శిక్షా విధానం ఎక్కువగా మన మానసిక ఒత్తిడులపై కూడా ఆధారపడి ఉంటుంది. పిల్లలపైన ఒక్క శిక్ష మాత్రమే సుదీర్ఘంగా మార్పు తీసుకురాదు మరియు తిరిగి నేరానికి దారితీస్తుంది అని గణాంకాలు చూపిస్తున్నాయి. క్రమశిక్షణ తర్ఫీదులో భాగంగా ఉండిన పిల్లలను పెంచడంలో ప్రేమ అత్యంత కీలకం అని తల్లిదండ్రులుగా మనం ఎల్లప్పుడూ గుర్తించాలి. మన పిల్లలలో మంచి నిర్ణయాలు తీసుకునే ప్రేరణలో ప్రేమ అత్యంత శక్తివంతమైనది. ఎన్నటికీ మరువకండి, యుక్త వయస్కులు అయిన పిల్లలకు స్థిరమైన తల్లిదండ్రుల ప్రేమ చాలా అవసరం. ప్రేమపూర్వక సంభాషణ లేకపోతే పిల్లల కోరిక తగ్గి మంచి నిర్ణయాల సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. బైబిలు ప్రేమపై ఎక్కువగా ఉపయోగకరమైన మార్గదర్శకాలు అందిస్తుంది మరియు 1 కొరింథీయులు 13వ అధ్యాయం నిజమైన ప్రేమను నిర్వచిస్తుంది. భార్యాభర్తల మధ్య ప్రేమపూర్వక సంభాషణ ఉంది అంటే అది వారి భాగస్వామ్యానికి మరియు ఇంటి క్రమశిక్షణకు బలమైన పునాది. భార్యాభర్తల సఖ్యత లేకపోతే పిల్లలు గందరగోళానికి గురవుతారు మరియు క్రమశిక్షణ బలహీనమవుతుంది. కఠినమైన తర్ఫీదు అవసరమే, కానీ అది పిల్లలు సురక్షితంగా ఉన్నప్పుడు మాత్రమే అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది. తర్ఫీదు మరియు ప్రేమ ఒకదానికో ఒకటి కలిసి పనిచేస్తాయి అని ఎల్లప్పుడూ తల్లిదండ్రులుగా మనము గుర్తించాలి. మీ పిల్లలు నిజంగా బాధ్యత నేర్చుకుంటున్నారా? బాధ్యత, స్వీయ నియంత్రణ పెద్దవారి లక్షణాలు. వీటిని ఎవ్వరూ జన్మతోనే పొందరు. నేను తెలుసుకున్నది ఇవి తర్ఫీదు ద్వారా వస్తాయి. ఒక ఉదాహరణ, ఆటకి వెళ్లే ముందు నేను ఒక చిన్న పని ఇచ్చాను. అది చేయగానే మాత్రమే ఆట అనుమతి. ఇది కఠినత కాదు, ఇది ప్రేమతో కూడిన శిక్షణ.
దేవుని వాక్యం మనకు స్పష్టంగా బోధిస్తుంది. నేను దైవశక్తి మీద నమ్మకం పెట్టి సాధారణ చర్యల్లో పాటించడం ప్రారంభించాను. ఇప్పుడు ఒక చిన్న పరీక్ష. మీరు మీ పిల్లలను ప్రభువు శిష్యులుగా తయారు చేస్తున్నారా? లేదా? మీ ప్రశ్నలను నాకు కామెంట్ల రూపంలో తెలియజేయగలరు. తప్పక ఈ వీడియోస్ను మీరు ఫాలో చేయండి. త్వరలో చిన్న బిడ్డలను దేవుని చిత్తంలో ఎలా తర్ఫీదు ఇవ్వాలి అనే వీడియోను వీక్షించండి.